చాలా కాలం క్రితం పర్షియా దేశంలో మొర్దెకై అనే దయగల వ్యక్తి నివసించాడు. అతను తన సోదరుడి చిన్న కుమార్తెను చూసుకునేవాడు. ఆమె పేరు ఎస్తేర్. ఎందుకంటే ఎస్తేర్ తల్లిదండ్రులు చనిపోయారు. మొర్దెకై ఆమెకు దేవుణ్ణి విశ్వసించడం మరియు దయగా ఉండటం నేర్పించాడు. మరియు దేవుడు ఎస్తేర్ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. మరియు రాజభవనంలో రాజు క్సెర్క్స్ ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. మరియు అతను రాణి వష్తిని పిలిచి తన ప్రజల ముందు తన అందాన్ని చూపించాలనుకున్నాడు. కాని ఆమె నిరాకరించింది. రాజు చాలా కోపంగా ఉండి ఆమె కిరీటాన్ని తీసివేశాడు. రాజు కొత్త రాణి కోసం వెతకాలనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక యువతి వచ్చింది. ఆమె పేరు ఎస్తేర్. చాలామంది యువతులు రాజభవనానికి వచ్చారు. కాని ఎస్తేర్ భిన్నంగా ఉండి ఆమె సున్నితమైనది, వినయం మరియు దయగలది. రాజు ఆమెని ఎక్కువగా ప్రేమించాడు మరియు ఆమె తలపై ఒక కిరీటాన్ని ఉంచాడు. ఆమె ద్వారా దేవుడు తన ప్రజలకు గొప్ప పనులు చేస్తాడు. కాని రాజభవనంలో హామాను అనే వ్యక్తి ఉన్నాడు. అతను గర్విష్ఠుడు మరియు అందరూ తనకు నమస్కరించాలని కోరుకున్నాడు. కాని మొర్దెకై నిరాకరించాడు. ఎందుకంటే అతను దేవుణ్ణి మాత్రమే సేవిస్తాడు. హామాను కోపోద్రిక్తుడై యూదులందర్నీ నాశనం చేయాలని కుట్ర పన్నాడు. ఈ కారణంగా అతను ఆ యూదుడిని చంపాలనుకున్నాడు. మరియు మొర్దెకై ఎస్తేరుకు ఒక సందేశం పంపాడు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మన ప్రజలను రక్షించమని అడగాలి. ఈ కారణంగా నువ్వు ఇంతకాలం రాణిగా ఉంటావో ఎవరికి తెలుసు. ఎస్తేరు భయపడింది, కాని ఆమె యెహోవాకు ప్రార్థించింది మరియు ధైర్యంగా ఉండాలని ఎంచుకుంది. ప్రార్థన తరువాత ఎస్తేరు తన రాజవస్త్రాలను ధరించి రాజు ముందు వెళ్ళింది. అతనికి కోపం వస్తే ఆమె చనిపోవచ్చు. కాని రాజు జెర్క్సెస్ ఆమెను చూసినప్పుడు అతను నవ్వి తన బంగారు దండాన్ని చాచాడు. ఎస్తేరు సురక్షితంగా ఉంది. ఎస్తేరు రాజును మరియు హామానును విందుకు ఆహ్వానించింది. రెండవ విందులో ఆమె ధైర్యంగా ఇలా చెప్పింది, నా ప్రాణాన్ని మరియు నా ప్రజల ప్రాణాలను కాపాడండి. మన శత్రువు ఈ దుష్ట హామానే. రాజు కోపంగా ఉన్నాడు మరియు హామానును శిక్షించాలని ఆదేశించాడు. హామానును శిక్షించారు మరియు మొర్దెకైని రాజు గౌరవించాడు. ఎస్తేరు ధైర్యం ఆమె ప్రజలను రక్షించింది